ప్రీవియస్ గా మనం ఎక్కడి వరకు మాట్లాడుకోవడం జరిగింది? కందుకూరు వీరేశలింగం గారికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అలానే సంఘ సంస్కరణ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలని ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఏ విధంగా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలానే కందుకూరు వీరేశలింగం గారు మాత్రమే కాకుండా మిగతా సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు, అలానే ప్రీవియస్ గా ఏ విధంగా ప్రశ్నలు వాటికి సంబంధించినటువంటి అంశం మీద అడగడం జరిగింది, అలానే ఏది ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ చదువుకోవాలి, ఇటువంటి అన్ని అంశాల గురించి మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఈ సెషన్ లో న్యాయ మరియు ఆత్మగౌరవ ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడదాం. జస్టిస్ లేదంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ గా మనం చెప్పుకుంటాం. ఈ అంశాల మీద మనకి ఎగ్జామ్ లో ఏ విధంగా అడగొచ్చు, లేదంటే మనం ఏపీ హిస్టరీ రివిజన్ కోర్సులో భాగంగా ఈ టాపిక్స్ ని ఎలా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది, లేదంటే ఎలా దీని మీద ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి వాటి గురించి మాట్లాడదాం. ముఖ్యంగా ఈ ఆత్మగౌరవ లేదంటే న్యాయ ఉద్యమాలు రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నాన్ బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వచ్చినటువంటి చైతన్యానమే ఈ ఆత్మగౌరవ ఉద్యమాలకి ప్రధానమైనటువంటి కారణంగా ఉన్నది. అనేక చారిత్రక కారణాల వల్ల మద్రాస్ రాష్ట్రంలో బ్రాహ్మణ ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. సో ఈ బ్రాహ్మణ ఆధిక్యత అనేది కేవలం మతపరమైనటువంటి అంశాల్లోనూ, కులపరమైనటువంటి అంశాల్లో మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో కూడా ఇది మనకి కనిపించింది. అన్ని రంగాల్లో కనిపించడం కారణం చేతనే నాన్ బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ జరుగుతున్నటువంటి వివక్షతలకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఆ పోరాటానికి ఒక వేదిక, ఒక ఉద్యమం ఉండాలి కాబట్టి అది ఆత్మగౌరవ లేదంటే న్యాయ ఉద్యమంగా బయటికి రావడం జరిగింది. మరి ఆధిక్యత అన్ని రంగాల్లో ఉందని చెప్పాం కదా, మరి ఏ ఏ రంగాల్లో ఉందంటే భూస్వాములుగా ఎక్కువగా బ్రాహ్మణ వర్గం వాళ్ళే ఉండడం జరిగింది. మత సాంప్రదాయాలకు అనుగుణంగా చూసిన అన్నింటిలోనూ కూడా వాళ్ళే ముందు వరుసలో ఉండడం జరిగింది. పోనీ పరిపాలనా సంబంధిత అంశాల్లో ఏమైనా చూద్దామంటే ఈవెన్ పరిపాలనా పరమైనటువంటి అంశాల్లో కూడా బ్రాహ్మణ ఆధిక్యత కనిపించింది. ఇవి మాత్రమే కాకుండా అంటే మతపరమైనటువంటి సాంఘిక పరమైనటువంటి అంశాలు మాత్రమే కాకుండా ఈవెన్ ఉన్నత విద్యలో కావచ్చు, ఉన్నత విద్య ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా బ్రాహ్మణ ఆధిక్యత ఎక్కువగా ఉండేది. ఇలా ఏ రంగంలో చూసుకున్నా, ఏ అంశంలో చూసుకున్నా ప్రతి దాంట్లో కూడా బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం కొనసాగుతూ ఉండేది ఆనాటి కాలంలో. ఇటు ప్రభుత్వ ఉద్యోగాలంటే కేవలం పరిపాలన సంబంధించిన అంశాల్లోనే చూస్తాం. కొన్నిసార్లు న్యాయం కావాలంటే కోర్టులకు వెళ్దామంటే ఈవెన్ అక్కడ అడ్వకేట్స్ గా పనిచేసే వాళ్ళు కూడా బ్రాహ్మణులు అయి ఉంటారు. లేదు, హెల్త్ బాగోలేదు పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే అక్కడ కూడా బ్రాహ్మణులు అయి ఉంటారు. లేదు, చదువుకుందాము ఉన్నత విద్యను అభ్యసిద్దాం అనుకుంటే అక్కడ టీచర్ వర్గంలో కూడా బ్రాహ్మణులే ఉండేవారు. సో ఈ విధంగా ప్రతి రంగంలో కూడా బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం కొనసాగుతూ ఉండేది. దీంతో పాటు చాలా వరకు ఆనాటి కాలంలో ఈవెన్ బ్రిటిషర్స్ కూడా ఎక్కువగా బ్రాహ్మణులకి సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఈ సౌకర్యాల ఫలితంగా ఏమైందంటే ఈవెన్ రాజకీయ రంగంలో పొలిటికల్ ఫీల్డ్ లో కూడా బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యత కొనసాగించేది. ఇది ప్రధానంగా మనం జాతీయ ఉద్యమంలో కూడా చూడొచ్చు. ఈవెన్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చాలా వరకు పెద్ద స్థాయిలోని ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉండడం జరిగింది. ఇంత వివక్షత, ఇంత వెనుకబాటుతనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఆ విధంగానే తమిళనాడు ప్రాంతంలో ఈ వ్యతిరేకత, అలానే ప్రజల్లో చైతన్యం అనేది వచ్చింది. ముఖ్యంగా ఈ ఆధిక్యతకు వ్యతిరేకంగా బ్రాహ్మణేతరులో వచ్చినటువంటి చైతన్యమే ఈ న్యాయ లేదంటే ఆత్మగౌరవ ఉద్యమాలకు కారణాలుగా చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో చూసుకోదగ్గ అంశం ఏంటంటే జస్టిస్ పార్టీ. ఈ జస్టిస్ పార్టీయే ఈ న్యాయ లేదంటే ఆత్మగౌరవ ఉద్యమాలకు ప్రధానమైనటువంటి పునాదిగా లేదంటే మార్గదర్శిగా మనకి ఈ బ్రాహ్మణేతర ఉద్యమంలో కనిపించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఎలా అడుగుతున్నాడు ఏంటి అనేటటువంటి వాటి గురించి మాట్లాడదాం. ప్రధానంగా 1916వ సంవత్సరం నవంబర్ 20న అనేక మంది బ్రాహ్మణేతరులు మద్రాసులో విక్టోరియా మెమోరియల్లో సమావేశమై బ్రాహ్మణేతరుల యొక్క అభివృద్ధి కోసం ఒక సంస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేసి ఆలోచించారు. సో ఈ విధంగా బ్రాహ్మణేతరుల యొక్క అభివృద్ధి కోసం ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ పేరే
సౌత్ ఇండియన్ పీపుల్స్ అసోసియేషన్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ యూపీఎస్సి ఎగ్జామ్లో అడిగారు. చాలా స్టేట్ పిఎస్సిస్ లో కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ లేదంటే జస్టిస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఈ సౌత్ ఇండియన్ పీపుల్స్ అసోసియేషన్ అనే దాన్ని ఎప్పుడు ప్రారంభించారు అనేసి అడగడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారు? 1916వ సంవత్సరం నవంబర్ 20వ తేదీన బ్రాహ్మణేతరుల అభివృద్ధి కోసం ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సంస్థను ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా వాళ్ళు ఏవైతే సిద్ధాంతాలు అనుకుంటున్నారో, వాళ్ళు ఏదైతే ఈ ఆధిక్యతను ఖండించి ఈ వివక్షత ఏదైతే ఉందో దాన్ని రూపుమాపడానికి, దానికంటూ ప్రజల్ని చైతన్యపరచడానికి, లేదంటే ప్రజల్లో వాళ్ళు వెళ్ళడానికి కొన్ని ఆల్టర్నేటివ్స్ అనేవి ఉండాలి కదా. అంటే కేవలం సంస్థ ద్వారా మాత్రమే చేస్తామంటే, లేదంటే వ్యక్తుల ద్వారా చేస్తామంటేనే కొన్నిసార్లు అవ్వని పని. ఈవెన్ ఉద్యమం అనేది గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, దినపత్రికలు అనేవి ఆనాటి కాలంలో ఎక్కువగా ఉంటాయి. ఈనాటి కాలంలో అంటే సోషల్ మీడియా మనకి బాగా అవైలబుల్‌గా ఉంది. ఏమైనా చెప్పాలనుకున్నా కూడా సోషల్ మీడియా ద్వారా చేసేయొచ్చు. దానికి ఎగ్జాంపులే ఈ సీజేపీ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ. సో, అంత ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగసిపడడానికి కారణం నేటి సమాజంలో సోషల్ మీడియా. బట్ ఆనాటి కాలంలో సోషల్ మీడియాలు, టెలిఫోన్‌లు ఏమీ లేవు కదా. ఆనాటి కాలంలో ప్రజలకి ఉద్యమాలు చేరువ చేయాలి అంటే అది కేవలం దినపత్రికల ద్వారా మాత్రమే సాధ్యపడేది. ఆ విధంగా సౌత్ ఇండియన్ పీపుల్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఈ దినపత్రికలు నడిపించడానికి ఒక సంస్థనైతే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సంస్థ పేరే ది సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్. సో ఇక్కడ ఫౌండేషన్ అని రాసామా? ఫెడరేషన్, ది సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా 1916లోనే ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా సౌత్ ఇండియన్ పీపుల్స్ అసోసియేషన్ యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి దినపత్రికల ద్వారా నడిపించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంస్థ పేరే ది సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్. ఈ రెండు సంస్థలు ఒకే వర్గానికి సంబంధించినప్పటికీ కూడా దీని యొక్క ఆబ్జెక్టివ్స్ వేరు, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ వేరు. సో ఈ విధంగా 1917లో వీళ్ళు ఒక పత్రికను కూడా ప్రారంభించారు. ఆ ప్రచురించినటువంటి పత్రికే జస్టిస్. క్రమక్రమంగా ఈ సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ జస్టిస్ పార్టీగా మారడానికి గల ప్రధాన కారణం ఏమంటే వాళ్ళు ప్రచురించినటువంటి పత్రిక మీదగానే దానికి జస్టిస్ పార్టీ అనేటటువంటి పేరు కూడా రావడం జరిగింది. అయితే అది తర్వాత దాంట్లో మాట్లాడదాం. దానికంటే ముందు 1916 డిసెంబర్ 16న వీళ్ళెప్పుడు నవంబర్ 20వ తేదీ 1916న సౌత్ ఇండియన్ పీపుల్స్ అసోసియేషన్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఆ మీటింగ్ అయిన ఒక 20 రోజుల తర్వాత త్యాగరాయ శెట్టి గారి సంతకంతో ఒక ప్లానింగ్ అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా బ్రాహ్మణేతరుల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు ఏవైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో లేదంటే వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం ఒక ప్రణాళికనైతే విడుదల చేయడం జరిగింది. ఎవరు విడుదల చేశారు? త్యాగరాయ శెట్టి గారు విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా బ్రాహ్మణేతరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అలానే వాళ్ళ యొక్క అభ్యున్నతి, వాళ్ళ ఉద్ధరణ కోసం ఈ ప్రణాళికనైతే విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ ఏదైతే ఉందో అది ఏ పత్రికను ప్రారంభించిందని చెప్పాం? జస్టిస్ అనేటటువంటి పత్రికను ప్రారంభించింది. క్రమక్రమంగా ఈ సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ ఏదైతే ఉందో అదే జస్టిస్ పార్టీగా కూడా అవతరించిందని చెప్పాం. సో ప్రతి పార్టీకి కూడా ఒక సింబల్ ఉంటుంది కదా. అలానే మన జస్టిస్ పార్టీకి కూడా ఒక సింబల్ అయితే ఉండాలి. ఆ సింబల్ ఏంటంటే త్రాసు. ఇది కూడా మనకి ఎగ్జామ్ లో అడగడం జరిగింది. సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ జస్టిస్ పార్టీగా ఎప్పుడు మారింది అనేసి కూడా అడిగారు. అలానే మొట్టమొదటిసారిగా వీళ్ళు జస్టిస్ అనేటటువంటి పత్రికను ఎప్పుడు ప్రచురించారు అంటే 1917 ఫిబ్రవరి 26వ తేదీన ఈ పత్రికను ప్రచురించడం జరిగింది. ఈ పత్రిక అంటే జస్టిస్ అనేటటువంటి పత్రిక. మరి ఈ జస్టిస్ పార్టీ కావచ్చు లేదంటే సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ కి కేవలం ఈ ఒక్క పార్టీ మాత్రమే లేదు. ఇంకా అంటే పార్టీ కాదు, ఈ ఒక్క పత్రిక మాత్రమే లేదు. ఇంకొన్ని పత్రికలు కూడా బ్రాహ్మణేతరుల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు చైతన్యం తీసుకొచ్చేదానికి కొన్ని పత్రికలను కూడా వెలువరించడం జరిగింది. అందులో భాగంగా ఒకటి జస్టిస్ అనేటటువంటి పత్రిక. ఆల్రెడీ జస్టిస్ పత్రిక గురించి మాట్లాడాం. దీంతో పాటు ద్రవిడియన్ అనేటటువంటి పత్రిక, ద్రవిడియన్ అనేటటువంటి పత్రిక, అదే విధంగా ఆంధ్ర ప్రకాశిక అనేటటువంటి పత్రిక కూడా జస్టిస్ పార్టీకి అనుగుణంగా జస్టిస్ పార్టీ యొక్క సిద్ధాంతాలను వ్యాప్తి చేయించడానికే ఈ పత్రికలు అనేవి ప్రారంభించడం జరిగింది ఈ జస్టిస్ పార్టీ వాళ్ళు.
సో ముఖ్యంగా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఇది అంశం ఇంపార్టెంట్, డేట్స్ ఇంపార్టెంట్, అలానే పార్టీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, అందులో ఉన్నటువంటి ముఖ్యమైన లీడర్స్ ఎవరు, ఇటువంటివి కూడా అడుగుతారు. సో దట్ జస్టిస్ పార్టీ యొక్క ఫౌండర్స్, వ్యవస్థాపకులు ఎవరు అనేసి చాలా సార్లు ఎగ్జామ్ లో అడగడం జరిగింది. ఎలా అడుగుతారంటే 4 ఆప్షన్స్ ఇచ్చి ఈ క్రింది వారిలో ఎవరు లేరు, ఈ క్రింది వారిలో ఎవరు జస్టిస్ పార్టీ యొక్క వ్యవస్థాపకులు, ఇటువంటివి అడగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జస్టిస్ పార్టీని ప్రారంభించడానికి కృషి చేసినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరంటే, ఒకటి సిఎన్ మొదలియార్, తర్వాత టిఎం నాయర్, మూడవ వ్యక్తి పి త్యాగరాయ శెట్టి. ఈ పేర్లు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో చాలా సార్లు అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జస్టిస్ పార్టీ యొక్క వ్యవస్థాపకులు ఎవరంటే సిఎన్ మొదలియార్ గారు, టిఎం నాయర్, అలానే పి త్యాగరాయ శెట్టి. వీళ్ళు ముగ్గురు కూడా సంయుక్తంగా ఏర్పడి ఈ జస్టిస్ అనేటటువంటి పార్టీని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత జస్టిస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని సమావేశాలను అయితే నిర్వహించడం జరిగింది. అందులో ప్రధానంగా మొదటి సమావేశం అనేది జస్టిస్ పార్టీ ఎక్కడ నిర్వహించిందంటే కోయంబత్తూర్ కేంద్రంగా 1917వ సంవత్సరం జూలై 19న నిర్వహించడం జరిగింది. ఎక్కడ? కోయంబత్తూరులో నిర్వహించడం జరిగింది. అయితే దీనికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాజా రమారమణీయం గారు. సో మనం జస్టిస్ పార్టీ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇంకా క్లియర్ గా వస్తాయి. అదేంటి సార్ ఇప్పుడు జస్టిస్ పార్టీ గురించి మాట్లాడుతున్నాం కదంటే, జస్టిస్ పార్టీ రాజకీయ పార్టీగా అవతరించినటువంటి అంశాలను ఇప్పుడు మాట్లాడామా, ఆ తర్వాత ఈ రాజకీయ పార్టీ తర్వాత ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేసింది. ఆ ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి అంశాల్లో భాగంగా రాజా రమణీయం గారు కావచ్చు, మిగతా ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటి గురించి కూడా మనం తర్వాత వచ్చేటటువంటి సెషన్స్ లో డిస్కస్ చేద్దాం. సో ఈ విధంగా మొదటి సమావేశం కోయంబత్తూరు కేంద్రంగా రాజా రమణీయం గారి అధ్యక్షతన 1917 జూలై 19న నిర్వహించడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క ఆనవాళ్లు మన ఆంధ్రప్రదేశ్లో కూడా, నేటి ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రాలో కూడా అనేక సమావేశాలు అయితే నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రాలో జరిగినటువంటి మొదటి సమావేశం ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే బిక్కవోలులో నిర్వహించడం జరిగింది. అంటే ఒక 3 మంత్స్ తర్వాత అక్టోబర్ 27వ తేదీన ఆంధ్రాలో బిక్కవోలు కేంద్రంగా ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి కూడా ముఖ్యమైనటువంటి జస్టిస్ పార్టీకి సంబంధించినటువంటి అందరు నాయకులు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మన ఆంధ్ర ప్రాంతం నుంచి అయితే రఘుపతి వెంకటరత్నం నాయుడు కూడా అటెండ్ అయితే అవ్వడం జరిగింది. ఈయనతో పాటుగానే త్యాగరాయ శెట్టి గారు, ఎంవి పాత్రో, ఇలా ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాజరవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా తీర్మానించినటువంటి అంశం ఏంటి అంటే, ఆనాటి కాలంలోనే 1909 యాక్ట్ ద్వారా సపరేట్ ఎలక్టరేట్స్ అనేవి ఎవరికి అందించడం జరిగింది? ప్రత్యేక ఎన్నిక గణాల్ని ఎవరికి కల్పించడం జరిగింది? ముస్లింలకు అందించడం జరిగింది కదా. సో ఈ ముస్లింలకు అందించినటువంటి ప్రత్యేక ఎన్నిక గణాలు బ్రాహ్మణేతరులకు కూడా అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఆంధ్రాలో జరిగినటువంటి సమావేశం ఒక తీర్మానాన్ని అయితే చేసింది. ఏంటి ఆ తీర్మానం అంటే, రాష్ట్రాలలో కమ్యూనల్ ప్రాతినిధ్యం ఉండాలి అనేసి ఈ సభ తీర్మానించడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఇలా కూడా అడగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతంలోని మాత్రమే కాకుండా ఈవెన్ రాయలసీమ ప్రాంతం సీడెడ్ డిస్ట్రిక్ట్స్ లో కూడా జస్టిస్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలు అయితే నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నవంబర్ 3వ తేదీన పులివెందులలో 1917వ సంవత్సరంలోనే పులివెందుల్లో అయితే ఒక సభ అయితే నిర్వహించడం జరిగింది. ఈ సభలో ముఖ్యంగా దేని గురించి మాట్లాడారు అంటే, ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎన్నిక కావాల్సినటువంటి సీట్ల గురించి ఇక్కడ చర్చించడం జరిగింది. మనకి ఎగ్జామ్ లో అడుగుతారు, ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎన్నిక కావాల్సినటువంటి సీట్ల గురించి జస్టిస్ పార్టీ ఎక్కడ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందంటే, రాయలసీమ సమావేశంలో పులివెందుల్లో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా కులాల వారీగా సీట్లను కేటాయించాలని చెప్పారు. బ్రాహ్మణులకైతే 5 సీట్లు ఉండాలని, వైశ్యులకైతే 4 సీట్లు, క్షత్రియులకి 2 సీట్లు. సో ముఖ్యంగా ఈ చాతుర్వర్ణ వ్యవస్థకు అనుగుణంగా
ఎక్కువ పాపులేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ సీట్లు, వాళ్ళకి ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ సభలో ఈ తీర్మానం చేయడం జరిగింది. ఈవెన్ శూద్రులకి ఎక్కువగా సీట్లని ఈ సమావేశంలో నిర్వహించడం జరిగింది. 33 సీట్లు. ఎందుకు 33 సీట్లను సమావేశంలో నిర్వహించారంటే పాపులేషన్ ఆధారంగా చూసుకున్నా లేదంటే ప్రాతినిధ్య పరంగా చూసుకున్నా వీళ్ళు చాలా వరకు వెనుకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం పెంచాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి దృక్పథంతో ఇక్కడ సీట్లను కేటాయింపు అనేది ఎక్కువగా చేయడం జరిగింది. కేవలం బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులు మాత్రమే కాకుండా అటు ఆంగ్లో ఇండియన్స్ 4 సీట్లు కేటాయించాలని, దీంతో పాటు జమీందారులకు కూడా 3 సీట్లు కేటాయించాలనేసి ఈ తీర్మానంలో పేర్కొనడం జరిగింది. ఎక్కడ తీర్మానం నిర్వహించడం జరిగింది? పులివెందుల్లో ఈ తీర్మానాన్ని చేయడం జరిగింది. దీంతో పాటు మనకి 1917వ సంవత్సరంలో ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేస్తాం. ఏంటి? ఆగస్ట్ డిక్లరేషన్ అనేసి. మాంటింగ్ ఒక ప్రకటనని ఇస్తాడు. దాన్ని మనం ఆగస్ట్ డిక్లరేషన్ గా చెప్పుకుంటాం. ఆ ఆగస్ట్ డిక్లరేషన్ ని ఉద్దేశించి 1917వ సంవత్సరంలో సేమ్ మొత్తం 1917లోనే జరుగుతుంది. అయితే 1917 నవంబర్ 11న త్యాగరాయ శెట్టి గారు. సో త్యాగరాయ శెట్టి గారు అంటే ఎవరు? జస్టిస్ పార్టీ యొక్క ఫౌండింగ్ మెంబర్ ఈయన. సో త్యాగరాయ శెట్టి గారి అధ్యక్షతన విజయవాడలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఏమని మాట్లాడుకున్నారంటే మాంటింగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల ద్వారా ఈ పార్టీ లబ్ధి పొందడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలను మాంటింగ్ మనం వివరిస్తే మనకి బెటర్ రిప్రజెంటేషన్ అనేది వస్తుంది అనేసి జస్టిస్ పార్టీలో ఉన్నటువంటి మేధావులు అర్థం చేసుకున్నారు. దానికి అనుగుణంగా ఒక సెలక్షన్ కమిటీని కూడా నియమించడం జరిగింది. ఆ సెలక్షన్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు అంటే ఒకటి కేవి రెడ్డి నాయుడు గారు. మనకి ఇలా కూడా అడగొచ్చు, సెలక్షన్ కమిటీలో ఉన్నటువంటి మెంబర్ కావచ్చు, లేదంటే సెలక్షన్ కమిటీని ఏ పార్టీ నియమించింది, ఇటువంటివి. వన్ ఈజ్ కేవి రెడ్డి నాయుడు అన్నావా, అలానే పానగల్ల రాజా, మూడవ వ్యక్తి ఒక అప్పారావు గారు. సో ఈ సెలక్షన్ కమిటీని లండన్ కి పంపించాలి అనేసి డిసైడ్ అయింది. ప్రధానంగా జస్టిస్ పార్టీ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో దాన్ని మాంటింగ్స్ కి వివరించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ సెలక్షన్ కమిటీని లండన్ కి పంపించడం జరిగింది. ఆ సెలక్షన్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే విజయవాడలో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. దానికి అధ్యక్షత వహించింది త్యాగరాయ శెట్టి. ఆ సమావేశంలో ఒక సెలక్షన్ కమిటీని వేసి అది లండన్ కి పంపిస్తే మాంటింగ్ చేమ్స్ఫోర్డ్ దగ్గరికి వెళ్ళి మన రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు ఉంటుంది, దానికి అనుగుణంగా వీళ్ళు ఏమైనా మార్పులు చేస్తారని ఆలోచించి ఆ సెలక్షన్ కమిటీని వేశారు. ఆ సెలక్షన్ కమిటీలో ఈ సభ్యులు అయితే ఉండడం జరిగింది. సో ఇవన్నీ గమనించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం డివైడ్ అండ్ రూల్ పాలసీ కదా వాళ్ళ మెయిన్ థింగ్. సో దానికి అనుగుణంగా ఏం చేశారంటే జస్టిస్ పార్టీ ఇచ్చినటువంటి అంశాలకు సానుకూలంగా స్పందించడంతో జస్టిస్ పార్టీ బ్రిటిష్ పక్షం మేము ఉంటాము అనే అంశం గురించి చెప్పిన తర్వాత దానికి అనుగుణంగా 1919 చట్టాన్ని జస్టిస్ పార్టీ మిగతా ఏ పార్టీలు స్వాగతించకపోయినా జస్టిస్ పార్టీ స్వాగతించడం జరిగింది. ఎందుకు స్వాగతించింది? మీరు మాకేదో మంచి చేయండి, మేము మీకు ఏదో మంచి చేస్తాము అనేటటువంటి ఆలోచనతో ఇద్దరి మధ్య కూడా సయోధ్య కుదిరింది. బ్రిటిష్ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడంతో ఈవెన్ జస్టిస్ పార్టీ వాళ్ళు కూడా బ్రిటిషర్స్ కి ప్రోగా వహించడం జరిగింది. సో ఈ విధంగా జస్టిస్ పార్టీ ఏ విధంగా ఏర్పడింది, క్రమక్రమంగా అది ఏ విధంగా బలపడుతూ వచ్చింది అనేటటువంటి అంశాల గురించి మాట్లాడడం. ఫర్దర్ గా వచ్చేటటువంటి అంశంలో భాగంగా మనం జస్టిస్ పార్టీ ప్యారలల్ గా హోమ్ రూల్ ఉద్యమంలోన ఏర్పడడం జరిగిందనేసి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 1916వ సంవత్సరంలోనే కదా మనకి హోమ్ రూల్ ఉద్యమం ఇవన్నీ ఏర్పడ్డాయి. సో ఆ కాంటెక్స్ట్ లో హోమ్ రూల్ ఉద్యమంకి ఇది కాంటెంపరీగా ఉంది కాబట్టి జస్టిస్ పార్టీ యొక్క రోల్ హోమ్ రూల్ ఉద్యమంలో ఎలా ఉంది, దెన్ ఆ తర్వాత 1919వ చట్టం వచ్చిన తర్వాత 1920లో ఏ విధమైనటువంటి ఎన్నికలు జరిగాయి, తర్వాత జస్టిస్ పార్టీ సాధించినటువంటి విజయాలు ఏంటి, జస్టిస్ పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రులు ఎవరున్నారు, అలానే ఈ జస్టిస్ పార్టీ రావడం కారణంగా ఆంధ్ర ప్రాంతంలో ఏ విధమైనటువంటి విభజన గోడలు సృష్టించబడ్డాయి, లేదంటే ఏ విధమైనటువంటి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలు అంటూ రావడం జరిగాయి, ఇటువంటి వాటన్నిటి గురించి కూడా ఫర్దర్ గా వచ్చేటటువంటి సెషన్స్ లో డిస్కస్ చేద్దాం.